శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఆళ్వార్లో ఎనిమిదో ఆయన పేరు విప్రనారాయణుల వారు. మహావిష్ణువు యొక్క వైజయంతిమాల పుట్టారు. మహాసౌందర్యవంతుడైన శ్రీరంగం క్షేత్రంలో ఉండిపోయి కావేరీ నదీ తీరంలో ఒక పూదోట పెంచి స్వామిని సేవించుకుంటూ ఉంటే ఆయన సౌందర్యానికి ఊళ్ళో అమ్మాయిలందరూ మోహితులైపోయేవారు. అయినా సరే పాప ఆయన ఎవరిని పట్టించుకునేవారు కదా, ఆయనకి రంగనాథుడే అంతే. దేవదేవి అని ఒక నర్తకి ఉంది, ఆమె కూడా చాలా సౌందర్యవతి. ఒకసారి శ్రీరంగం వచ్చి ఒక రాజు సభలో నాట్యం చేస్తే ఆయన సన్మానించాడు. అహంకారం తలకెక్కి వెళ్తూ వెళ్తూ తోట చూసి లోపలికెళ్ళింది. ఈ విప్రనారాయణుల వారి సౌందర్యం చూసి అదిరిపోయి చిరునవ్వు నవ్వింది, ఆయన పట్టించుకోలే. అంతే ఆవిడకి ఆగ్రహం వచ్చేసింది. నా నవ్వుతో ఏ మగవాడైనా లొంగిపోతాడు, ఈయనేమిటి ఇలా ప్రవర్తిస్తున్నాడు, సరే ఎలాగైనా ఇన్ని లొంగ తీస్తాను, 6 నెలల్లో ఆయన్ని కామమోహితుణ్ణి చేస్తాను అని ప్రతిజ్ఞ చేసి కాషాయ వస్త్రాలు ధరించి ఆయన ఆశ్రయం కోరింది. పాప ఆయనకి ఏమీ తెలియదు, సరైన అరుగు మీద